న్యూస్ ఛానల్. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. న్యూఢిల్లీ రజకుల సమస్యలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసి విన్నవించిన రజక సంఘం నేతలు. వికారాబాద్ తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యార్థుల ప్రభంజనం. హ్యాండ్బాల్ జాతీయ స్థాయిలో 1, రాష్ట్ర స్థాయిలో 4 విద్యార్థులు ఎంపిక. అభినందించిన ప్రిన్సిపాల్ రమాదేవి, ఉపాధ్యాయ సిబ్బంది మరియు పీఈటీ పీడీలు. వికారాబాద్ 3వ విడత ఎన్నికలను సమన్వయంతో నిర్వహించండి. జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ప్రతీక్ జైన్. రామగిరి బేగంపేట నూతన సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లను సత్కరించిన ఆదర్శనగర్ కాలనీవాసులు. గ్రామ అభివృద్ధి ధ్యేయంగా పనిచేయాలని కోరిన కాలనీవాసులు. ఏటూరు నాగారం గ్రామ పంచాయతీకి కేంద్రం నుండి వచ్చే నిధులను రాకుండా ఆపే హక్కు ఎవరికీ లేదు. బీజేపీ మండల అధ్యక్షులు వినుకొల్లు చక్రవర్తి. వీర్నపల్లి ఎల్లారెడ్డిపేట డిస్ట్రిబ్యూషన్ కేంద్రంలో పరిశీలన. ఓటు హక్కు వినియోగించుకోవాలి. 3వ పేజ్ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి. రాజన్న సిరిసిల్ల ఇన్ఛార్జ్ కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరిమా అగర్వాల్. వేములవాడ నాయి బ్రాహ్మణ సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక. అధ్యక్షులుగా జనగామ కనకసేను. భద్రాద్రి కొత్తగూడెం ముక్కోటి ఏకాదశి ఉత్సవాలకు రండి. జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్ను ఆహ్వానించిన భద్రాచలం ఆలయ ఈవో. 3వ విడత ఎన్నికలు జరిగే మండలాల్లో డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను తనిఖీ. ఎన్నికల విధులు కట్టుదిట్టంగా నిర్వహించాలి. 3వ విడత పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధం. 85 గ్రామ పంచాయతీలు, 636 వార్డులలో పోలింగ్ నిర్వహణ. పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయశ్రీ హర్ష. కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 3వ దశ గ్రామ పంచాయతీ ఎన్నికలకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు. సిపి గౌస్ అలాం. రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు కుష్టి వ్యాధి గ్రస్తుల గుర్తింపు ఉద్యమం కార్యక్రమం. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రజిత. రాజన్న సిరిసిల్ల భారతదేశం తరపున ఆటలో రాణింపు. బంగారు పతకం సాధించిన మహిళ మిట్టపల్లి అర్చన. సంక్షేమ శాఖ దివ్యాంగ ఉద్యోగినికి సన్మానం చేసిన జిల్లా సంక్షేమ అధికారి పి లక్ష్మీరాజం. జనగామ జిల్లా రఘునాథ్పల్లి మండలం ఇబ్రహీంపురం ఉప సర్పంచిగా చింత నరేష్ ఏకగ్రీవ ఎన్నిక. అభినందించిన జాతీయ మానవ హక్కుల కమిటీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మొగుళ్ల భద్రయ్య గారు. జనగామ జిల్లా అధ్యక్షురాలు బొట్ల సుమతి. ఎన్నికలను ప్రశాంతంగా జరుపుకోవాలి. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు. కొత్తగూడ ఎస్ఐ రాజకుమార్. 3వ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవు. ఓటర్లు నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి. భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీ రోహిత్ రాజ్. మనుగూరు డిపోను సందర్శించిన ఆర్టీసీ ఎండీ వై నాగిరెడ్డి. జిల్లాలో 3వ విడత ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి. మంచిర్యాల జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ కుమార్ దీపక్. ములుగు బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలని దీక్ష నిర్వహిస్తూ జిల్లా బీసీ జేఏసీ చైర్మన్ ముంజల భిక్షపతి. కామారెడ్డి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత కంటి పరీక్షలు. దంతాలపల్లి ప్రజల అభిమానం పుష్కలం. గ్రామాల అభివృద్ధి విశ్లేష కృషి చేస్తున్న తీరు. వరుసగా 5వసారి సర్పంచ్గా గెలిచిన కొమ్మినేని దంపతులు 260 ఓట్ల మెజార్టీతో దాట్ల గ్రామ పంచాయతీ సర్పంచిగా ఎన్నికైన కొమ్మినేని మంజుల. మహబూబ్ నగర్ గ్రామ స్వరాజ్యాలకు సర్పంచులే అధిపతులు. నిజాయితీ పరులను ఎన్నుకుంటే ఆ గ్రామం అభివృద్ధి పదంలో దూసుకెళ్తుంది. ఓటు హక్కును నిజాయితీగా వినియోగించుకోవాలి. జాతీయ మానవ హక్కుల కమిటీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మీదింటి శివవీర్ రెడ్డి.